ప్రస్తుతం ఏ ఇండస్ట్రీని ఒక కొత్త ఏ మోడల్ ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నమాట. అదే ఓమ్ని హ్యూమన్ వన్. మరి ఏంటి ఓమ్ని హ్యూమన్ వన్? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నేను ఒక వీడియో అయితే ప్లే చేస్తాను. దీని తర్వాత ఇది నిజమో కాదో మీరే డిటెక్ట్ చేయండి. In the lives of my 60 students. So this was how I was making an impact in the lives of my 60 students. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో ఏదో జనరేట్ చేసిన వీడియో అనమాట. కేవలం ఒక ఇమేజ్, ఒక చిన్న మోషన్తో ఈ పర్టికులర్ వీడియో అయితే జనరేట్ చేయగలిగారు. చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉంది కదనమాట. బట్ వాస్తవానికి ఇది ఏతో జనరేట్ చేసిన వీడియో అనమాట. టిక్టాక్ని ఎవరైతే తయారు చేస్తారో ఆ కంపెనీ వాళ్ళే ఈ పర్టికులర్ ఏ మోడల్ అయితే డెవలప్ చేశారన్నమాట. omnihuman1.com అని చెప్పి మీకు కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే చూపించి ఇది ఎలా వర్క్ చేస్తుందో మీకు చూపిస్తాను. ఏ తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఇవి ఏతో జనరేట్ చేసిన వీడియో అనమాట. కేవలం ఒక మోషన్ ఇన్పుట్ ఇమేజ్ నుంచి ఒక చిన్న మోషన్ ఇన్పుట్ గా తీసుకుని అవుట్పుట్ రియలిస్టిక్ వీడియోస్ అయితే జనరేట్ చేస్తారు. వాస్తవానికి ఐన్స్టీన్ గారు చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. బట్ ఐన్స్టీన్ గారు పాఠాలు చెప్తే ఎలా ఉంటుందో ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు చూడండి, జెస్చర్స్ కూడా చూడండి ఎంత యాక్యురేట్ గా వీడియో ప్లే అవుతుందో. What would art be like without emotions? It would be empty. What would our lives be like without emotions? They would be empty of values. So a famous classical poet said, "We hate and we love. Can one tell me why?" Catullus. Science does not answer why questions. సో మీరు ఇక్కడ గమనిస్తే ఐన్స్టీన్ గారు ఎంతో రియలిస్టిక్గా ఒక పాట అని చెప్పినట్టుగా ఉన్నారు. ఆయన నిజంగా ఒక పాట అని చెప్తున్న టైంలో ఆ మొహంలోని హావభావాలు చూసినా, హ్యాండ్ జెస్చర్స్ చూసినా రియలిస్టిక్గా ఏదో పాతకాలపు కొన్ని సంవత్సరాల క్రితం ఫుటేజ్ రియల్గా ఎలాగా ఉంటుందేమో అన్నట్టుగా మనం ఫీల్ అవుతున్నాం కదా. బట్ ఇది కూడా ఏతో జనరేట్ చేసిన వీడియోని. సో ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే, బైట్ డాన్స్ అనే రీసెర్చ్, ఈ కంపెనీలో ఉన్న రీసెర్చ్ చేసేది పర్టికులర్ ఓమ్ని హ్యూమన్ అనే ఒక ఏ మోడల్ అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. హ్యూమన్ వీడియోస్ ని జనరేట్ చేస్తుంది కేవలం సింగిల్ ఇమేజ్. ఒక సింగిల్ ఇమేజ్ తీసుకుని ఒక మోషన్ సిగ్నల్, ఒక ఇమేజ్తో పాటుగా ఒక మోషన్ సిగ్నల్ ఉంటుంది. ఆ మోషన్ సిగ్నల్ ఏంటంటే ఒక ఆడియో అవనివ్వండి, ఒక వీడియో అవనివ్వండి. ఒక ఇమేజ్తో పాటు ఒక ఆడియో లేదా ఒక వీడియో సిగ్నల్ తీసుకుంటే దాన్ని రియలిస్టిక్ వీడియోస్ని, సో మీరు తీసుకున్న ఇన్పుట్స్ ఏదైతే ఉంటాయో ఒక పోర్ట్రేట్ కంప్లీట్ ఇమేజ్ అవనివ్వండి, లేకపోతే హాఫ్ బాడీ షాట్ అవనివ్వండి, ఫుల్ బాడీ ఇమేజ్ అవనివ్వండి, ఈ మీరు ఇచ్చిన ఇన్పుట్స్ని తీసుకుని లైఫ్ లైక్ మూమెంట్స్ లేకపోతే న్యాచురల్ జెస్చర్స్తో బాగా స్టన్నింగ్ అనిపించేలాగా డీటెయిల్గా మనకు కావాల్సిన వీడియోస్ అయితే జనరేట్ చేస్తామని చెప్తున్నారు. హ్యూమన్ వీడియో జనరేషన్ మోడల్ అనేది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. అది ఇన్పుట్స్ అనేవి ఇమేజెస్ లేదా ఆడియో క్లిప్స్ లేకపోతే రియలిస్టిక్ వీడియోస్ కానీ తీసుకుంటే మనకు అవుట్పుట్ కూడా రియలిస్టిక్ అవుట్పుట్ వస్తుందని చెప్తున్నారు. సో మీరు గమనిస్తే కనుక రియల్ టైమ్ వీడియో జనరేషన్ అనేది మెన్షన్ చేస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్, మీరు ఇన్ కేస్ దీన్ని ఓపెన్ మోడల్ టెస్ట్ చేయాలనుకుంటే గిట్ హబ్లో దీన్ని ఓపెన్ సోర్స్ మోడల్ అనమాట. ఎవరైనా కూడా ఈ పర్టికులర్ మోడల్ అయితే టెస్ట్ చేయొచ్చు. సో డెమో వీడియోస్ చూపించిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ప్లే అవుతుందో ఇది కూడా ఏఐతో జనరేట్ చేసిన వీడియో. ఇది కేవలం ఒక ఇన్పుట్ టెక్స్ట్ ఇమేజ్ ఇస్తే దానికి ఒక మోషన్ రిలేటెడ్, అది మోషన్ ఏదైనా ఇన్పుట్ ఇవ్వచ్చు. అలా పలానా ఈ అమ్మాయి మోషన్ ఏదైతే డిటెక్షన్ ఎలా చేతులు ఊపిందా అన్నది వేరే ఇన్పుట్ కూడా ఇవ్వచ్చు. బట్ ఆ మోషన్ని ఆ ఇమేజ్కి యాడ్ చేసుకుని రియలిస్టిక్ అవుట్పుట్ అయితే ఈ పర్టికులర్ మోడల్ ఇస్తుంది అనమాట. ఈవిడ ఏదైతే మాట్లాడుతుందో ఇది కూడా ఏదో జనరేట్ చేసిన వీడియోనే. And I know about this because I had the opportunity to stand on top of the Olympic podium and feel the. చూస్తే మీరు గమనించాల్సింది, ఇప్పుడు దాకా మీరు చూసిన ఏ మోడల్స్ ఒక ఆ ముఖం మాట్లాడినట్టు లేకపోతే నవ్వినట్టు కనిపిస్తుంది, కానీ స్పెసిఫిక్గా జెస్చర్స్ అలానే తిరుగుతున్నట్టుగా ఒక మనిషి మాట్లాడుతున్నాడు, అటు కళ్ళు మూయడం కానివ్వండి, చేతులు ఎలా అనడం కానివ్వండి, ఈ అన్ని ఎక్స్ప్రెషన్స్ని మ్యాచ్ చేసే విధంగా వీళ్ళు ఈ మోడల్ని డెవలప్ చేసి చెప్తున్నారు. ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు చూడండి, ఇది కూడా ఏది జనరేట్ చేసిన మోడలే. కాకపోతే ఇది మ్యూజిక్ ఉంది, అందులో నేను ప్లే చేయట్లేదు ఆడియో. సో ఆ అబ్బాయి మాట్లాడుతుంది. మీరు కాబట్టి పర్టికులర్ వెబ్సైట్లోకి omnihuman1.com/example-లోకి వెళ్తే మీకు ఆ వీడియోస్ అయితే వస్తాయి, అది కూడా మీరు ప్లే చేయొచ్చు. అలానే అనైమ్ కంటెంట్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక ఇమేజ్ ఇచ్చిన ప్రాంప్ట్తో ఒక జెస్చర్తో, ఇన్ కేసు మీరు జెస్చర్ ఇవ్వలేదనుకోండి, ఆ మొక్కం మాత్రమే మాట్లాడేలా కూడా మీరు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. హాఫ్ బాడీ కేసెస్, ఇన్ కేసు మీకు హాఫ్ బాడీ ఉంటే దాని నుంచి అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా వీడియో అయితే వీళ్ళు ఏదో జనరేట్ చేస్తారో అది కూడా మనం చూద్దాం. సో మీరు ఇక్కడ చూస్తుంటే ఆ ఆడియో కూడా
రియలిస్టిక్ ఆ పర్టికులర్ పర్సన్ ఆడియోలోనే ఉంది కదా, సో మీరు జస్ట్ ఒక ఆడియో ఇస్తే సరిపోతుంది. సో మీరు ఇచ్చిన ఆడియోకి ఆ ఇమేజ్ యొక్క ఫేస్ సింక్ చేసుకుంటా అవుట్పుట్ ఇవ్వడమే కాదు, ఆ పర్టికులర్ ఆడియో ఏం పదాలు చెప్తుందో దానికి తగ్గట్టుగా సింక్ చేసుకుంటా, ఒకవేళ మనిషి స్పీచ్ ఇస్తూ ఉంటే ఆ స్పీచ్ ఇచ్చేటప్పుడు చేతులు ఎలా కదిపే అవకాశం ఉంటుందో కూడా ఏ మోడల్ డిటెక్ట్ చేసుకుని దానికి తగ్గట్టుగా అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక మీడియా పర్సన్తో ఒక పబ్లిక్ మాట్లాడుతుంటే ఎలా అవుట్పుట్ ఇస్తుందో కూడా మీరు చూడొచ్చు. నిజంగా నీ పర్సన్ ఎక్కడో ఒక టీవీలో ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ అమ్మాయి అలా మాట్లాడినట్టుగా మనకు అవుట్పుట్ ఇస్తుంది. చూసారా, ఇంత ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇది రియల్ ఇన్పుట్ అయితే దాన్ని ఇమేజ్ ప్లస్ ఆడియో ఇన్పుట్ ఇస్తే, రియల్కి ఇమేజ్ ప్లస్ ఆడియో మాత్రం ఇస్తే వచ్చిన అవుట్పుట్ ఇది. How do we produce food without destroying nature? How do we deliver to 10 billion? సో అంత రియలిస్టిక్ ఈ వీడియోని జనరేట్ చేసి అని చెప్తున్నారు. ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించిన వీడియో ఇది. మీరు కేవలం ఆడియో ఓన్లీ ఇన్పుట్ ఇవ్వచ్చు, బట్ హై క్వాలిటీ రిజల్ట్ అవుట్పుట్ వస్తుందని చెప్తున్నారు. డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్లో ఈ వీడియో అవుట్పుట్ జనరేట్ చేసుకోవచ్చు అంటున్నారు. హై క్వాలిటీ అవుట్పుట్ వస్తుందని చెప్తున్నారు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, జెస్చర్స్, సింక్రనైజేషన్ కూడా పర్ఫెక్ట్గా అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అలానే యానిమేషన్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. యానిమేషన్, కార్టూన్స్, యానిమల్స్ సంబంధించిన యానిమేషన్ కూడా మనకి ఈ పర్టికులర్ మోడల్లో జనరేట్ అవుతుందని చెప్తున్నారు. ఒక రిథమ్ స్టైల్లో ఒక పాటను పాడగలుగుతుంది. దీని క్యాపబిలిటీస్ చెప్తే టాకింగ్ చూసుకున్నట్లయితే వర్చువల్గా ఒక కొత్త ఇన్ఫ్లుయెన్సర్ ఒక స్పీచ్ ఇస్తే ఎలా వస్తుందో అంత రియలిస్టిక్ అవుట్పుట్ జనరేట్ చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం ఈ పర్టికులర్ ఏ మోడల్ వాడుకోవచ్చు అని చెప్తున్నారు. కార్టూన్స్, యానిమల్స్, ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్స్ని కంటెంట్ జనరేట్ చేసుకోవడం కోసం హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. హాఫ్ బాడీ ఇమేజెస్, పోర్ట్రేట్స్ని జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వీడియో ఇన్పుట్స్ ఇచ్చి దాని నుంచి ఇంకొక పర్సన్కి ఆ పర్టికులర్ వీడియో నుంచి జనరేట్ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇందులో ప్రోస్ చూసుకున్నట్లయితే రియలిస్టిక్, వెర్సటైల్ ఇన్పుట్, అలానే లిమిటెడ్ డేటా నుంచి అవుట్పుట్ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాన్స్ ఏంటంటే లిమిటెడ్ అవైలబిలిటీ పర్టికులర్ మోడల్ అని చెప్తున్నారు. ఇవి ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్ అనేది సింపుల్గా ఎలా వర్క్ అవుతుందో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. బట్ అంతా బాగానే ఉంది, కానీ ఓమ్ని హ్యూమన్ వన్ ఎప్పుడు వాడుకోవచ్చు. యాజ్ ఆఫ్ నైతే ఇది గిట్ హబ్లో కొంతమందికి మాత్రం యాక్సెస్ ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చూసారు కదా, అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడికి వెళ్తే ఎవరైతే గిట్ హబ్లో ఐడియా ఉంటే పేపర్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. కొన్ని జనరేట్ చేసిన వీడియోస్ కూడా ఇక్కడ ప్లే చేస్తుంది. మీకు ఇందాక ప్లే చేసిన వీడియోస్ ఇవి అనమాట. ఇంకా మరిన్ని ఎగ్జాంపుల్ వీడియోస్ ఇవన్నీ. Ladies and gentlemen, as a new client of Home Instead and friend and former neighbor of Lori and Paul Hogan. Όταν κάποιος είναι ερωτευμένος, μπορούμε να πούμε την έκφραση τον πονάει το βοτάκι. మన ఇంగ్లీష్ అనే కాదు, వేరే భాషల్లో సంబంధించిన పోర్ట్రేట్ సంబంధించిన అవుట్పుట్స్ అనమాట ఇవి. మీకు ఎగ్జాంపుల్స్ ఇవి పైన చూపిస్తే హాఫ్ బాడీ కేసెస్ విత్ హ్యాండ్స్, పోర్ట్రేట్, అలానే సింగింగ్, దీనికి సంబంధించిన వీడియోస్ కొన్ని మరి ఎందుకు డిలీట్ చేశారో తెలియదు. వీడియో ఇన్పుట్కి వీడియో అవుట్పుట్ జనరేషన్ అనమాట. సో ఇలా కోడ్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఓపెన్ సోర్స్ మోడల్ అనమాట. దీనికి సంబంధించి ఎలా వర్కింగ్ అవుతుంది అనేది ఇమేజ్ అయితే వీళ్ళు రిప్రజెంట్ చేశారు. యాజ్ ఆఫ్ నో అయితే కంప్లీట్గా మనకి యాక్సెస్లోకి రాలేదు, బట్ యాక్సెస్లోకి వస్తే మాత్రం మన రియలిస్టిక్ ఏ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే చూడడానికి బాగానే ఉందన్నమాట. ఏ మోడల్ ఫస్ట్ ఇంప్రెషన్ పరంగా వీళ్ళు చూపించిన శాంపుల్స్ అయితే బాగానే ఉంది. బట్ రియలిటిక్గా ఓపెన్ సోర్స్ ఎంతవరకు యాక్యురేట్గా అవుట్పుట్ రిజల్ట్స్ ఇస్తుంది అనేది ఇది వన్స్ మనకు అందుబాటులోకి వచ్చినప్పుడే తెలుస్తుంది. బట్ అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా దీన్ని టెస్ట్ చేసి ఆ వీడియో కూడా మన ఏ తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.